హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు అట్లలోకి పానకం అని మా చిన్నప్పుడు చేసేవాళ్ళండి. మా అమ్మ వాళ్ళు, మా పిన్ని, మా అమ్మమ్మ వాళ్ళకి బాగా ఇష్టం. మా అమ్మమ్మ అడిగింది. 96 ఏళ్ళండి అమ్మమ్మకి. మంచంలో ఉంది, కాకపోతే వాష్రూమ్కి అట్లా వెళ్ళిద్ది. తన పనులకి తను పట్టుకొని తీసుకెళ్తాము. వారం అయింది అడిగి. ఇంకా మా అమ్మ కూడా వస్తుందిలే ఊరు నుంచి, తనకు కూడా ఇష్టం మెత్తగా ఉంటే తింటారని ఇంక ఇవాళ చేస్తున్నాను. అదిగోండి, మేము మరింతమంది కాబట్టి ఒక సోరెడు ఎసురు పోసానండి. తప్పెళ్ళలో కాగబెట్టుకుంటున్నాను. అదిగోండి, ఒక పావు కేజీ కన్నా కప్పు పిండి, అది ఒక గ్లాసు కనపడుతుంది కదా, అట్లా ఆ గ్లాస్ పిండి పోసుకున్నాము. కొలతకి అరషోల్డ్ అండి, అరషోల్డ్ పిండి పోసుకున్నాము. అరషోల్డ్ పిండికి మళ్ళీ ఒక అరషోల్డ్ నీళ్లు పోసి దగ్గర దగ్గర 3 గిద్దలు పడతాయి, పోసి కలుపుకుంటున్నాము. అట్లా వాటర్ పోసి కలుపుకుంటున్నాను. ఇది గరిటె జారుగా కలుపుకోవాలండి. దోసపిండి ఉంటుంది కదా, అట్లా కలుపుకుంటున్నాను. ఈ లోపల ఎసురు కాగుతుంటాయి బాగా మంచిగా. బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట. వాటర్ పట్టినా ఇంకొంచెం మనం పోసుకోవచ్చు. అదిగోండి, అట్లా కలిపి, అది చూసారుగా దోసపిండి అట్లా కలుపుకుంటాం కదా, అట్లా చేతితో బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. అసలు బాగా మంచి టేస్ట్గా ఉంటుంది ఇది అట్లలోకి పానకం. అదిగోండి, అట్లా పోసుకుంటా మనం కలుపుకోవాలన్నమాట. ఉండగట్టకుండా చూసుకోవాలి. వడియాలకి పిండి ఎట్లా తయారు చేసుకుంటామో అట్లా ఉడకబెట్టుకుంటా ఉండాలి. ఇంకా తిప్పుకుంటానే ఉండాలి. దాన్ని అట్లా పోసుకుంటా, దీన్ని ఇట్లా తిప్పుకుంటా, మనకు మధ్యలో బాగా గట్టి పడుతుంది, ఉండలు కడుతుంది అనుకుంటే కనుక ఒక చుక్క వాటర్ వేసుకోవచ్చు మనం. అట్లా మటుకు తిప్పుతానే ఉండాలి. చూసారుగా నేను ఎట్లా తిప్పుతున్నానో. ఇంకా బాగా కలుపుకుంటా సన్నటి సెగ మీద మంచిగా ఉడుకుతూ ఉండాలన్నమాట. అది మనకి ఇప్పుడే ఉడుకుతున్నట్టు అర్థం కాదు, అది నిదానంగా చిక్కబడుతుంది అన్నమాట. ఇంక అదే మనకు అర్థం. అది బాగా అట్లా తిప్పుకుంటా కాసేపు హైలో పెట్టుకున్నా మళ్ళీ ఎమ్మటి సిమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఊరకే అడుగంటుతుంటుంది, ప్లస్ ఉండలు కడుతుంటుంది అనమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దీనికల్లా ఇంకా అదే బాగా కలుపుతూ ఉండటమేనమాట. ఇంకా దీనికి ఇంక పెద్ద పని, కష్టపడే పని కూడా లేదు. మనం మిక్సీ వేసుకోవచ్చు వరిపిండి. ఇంకా సాల్ట్ వేస్తున్నా, 1 స్పూన్ అయితే సరిపోద్ది, ఎక్కువ పట్టదు. చాలా అనుకున్న వాళ్ళు మళ్ళీ కొంచెం చూసి వేసుకుందరు, తర్వాత అయినా వేసుకోవచ్చు. అంతా అయ్యాక ఉప్పు ఊరికే కరిగిపోద్ది. ఇంకా అట్లా అనమాట. మిక్సీ అయినా వేసుకోవచ్చండి వరిపిండి. నేనైతే పొడిపిండి, మరపిండి ఉంటే అదే వేస్తున్నా, అయినా బాగుంటుంది. దీనికి లోపల కొంచెం బెల్లం, యాలక్కాయల పొడి రెడీ చేసుకుందాం. అదిగోండి బెల్లం కూడా మనం ఒక చిన్న తొట్టి ఉంటుంది కదా, పావు కేజీ తొట్టి, అది పట్టుద్ది అనమాట అరషోల్డ్ పిండికి. ఇంకా ఎందుకంటే దీనికి కొంచెం స్వీట్గా ఉంటేనే బాగుంటుంది, చప్పగా ఉంటే తినలేము. యాలకుల పొడి కూడా వేసాను కాస్త లైట్గా. 4 యాలక్కాయలు అయితే కొట్టేసాము. మంచి స్మెల్ వస్తుంది, ఇంకా ఉడుకుబట్టింది, ఇంకా బాగుంది కూడా, అసలు చిక్కబడుతుంది. ఇంక ఈ బెల్లం కరిగాలన్నమాట. కొంచెం మా పిన్ని గడ్డలు అంతే ఉంచింది, బాగా మెత్తగా దంచలేదు, ఎక్కువ గడ్డలు ఉన్నాయి. ఆ గడ్డలు కరికేటప్పటికి ఇది ఉడుకుద్ది అనమాట. ఇంకా అది నిదానంగా కరుగుద్ది. ఈ లోపల అది ఉడుకుద్ది. చాలా ఇంకా కొంచెం మరీ చిక్కదనం ఎక్కువ అనుకుంటే కొంచెం వాటర్ వేస్తున్నాను. 1 చుక్క పాలు కూడా పోస్తాను. ఉంటే మీరు చాలా ఎక్కువ పోసుకోవచ్చు, ఒక అరషోల్డ్ పడతాయి మంచిగా. అప్పుడు ఎసురు తగ్గించుకొని పాలు ఎక్కువ పోసుకోవచ్చు. అయితే నాకు ఎక్కువ అయినా టేస్ట్ బాగోదులే అని చెప్పేసి పాలు అయితే నేను కొంచెమే పోస్తాను. అట్లా చూడండి, అదిగో బాగా తిప్పుకుంటా చేసుకోవాలన్నమాట.
దీనికి అసలు దోశలో నెయ్యి వేసుకొని ఈ పిండి ఈ పానకం మీద అసలు ఎంత బాగుంటుందోనండి తింటుంటే. ఇంకా మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తిందాం అనిపిస్తుంది. కాకపోతే ఇంత పని చేయలేం కదా, అందుకని ఎప్పుడన్నా ఒక రోజు అయితే చేసుకొని తింటాములే, కానీ రోజు చేయలేం. ఇంక నేను అది అవతల పొయ్యి మీద పెట్టా, సన్నటి సెగ మీద. ఇంకా దోశకి రెడీ చేస్తున్నా. ఇంక ఈ లోపల అది ఇంకా కాస్త ఉడుకు పట్టుద్దిలే అని చెప్పేసి ఇంకా టిఫిన్కి టైం అయింది. మా అమ్మమ్మకి బాగా ఇష్టం అన్నమాట ఇది. ఆమె ఒక్క దోశ తినేది, ఇడ్లీ అయితే 2 తింటుంది. ఇదైతే ఇంకా ఒక గిన్నె పానకం అయితే తింటుంది ఒక దోశలోకి. మంచిగా ఇష్టం అన్నమాట. ఇంకా అది అట్లా అయ్యిందన్నమాట. ఇది చాలా మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది. ఎందుకంటే ఐరన్ ఉంటుంది, బెల్లం ఉంటుంది కదా, ఇంకా వరిపిండితోటే కదా మనం చేసేది దీన్ని, అట్లా అన్నమాట. ఇంకా అది ఉడుకుతూ ఉంటుందిలే చిన్నగా. ఈ లోపల దోశ చూద్దాం. దోశ పెనం కాకెక్కితే ఇంకా దోశ పోసుకుందాం. ఇంకా బాగా ఉడికినట్టు లెక్క. కొంచెం పాలు పోద్దాము దాంట్లో. చిన్న గ్లాసు అయితే సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. మీ ఇష్టం. పిండి మీకు గట్టిగా ఉందనుకుంటే కాస్త ఎక్కువ పోసుకోండి. నేనైతే కొంచెం తక్కువే పోస్తున్నాను. ఇగో బాగా కలుపుకోవాలన్నమాట. ఈ పాలంతా ఇంకా ఆ పిండికి పానకానికి పట్టేటట్టు. అది చూస్తున్నారా, అట్లా వస్తుంది అన్నమాట మంచిగా. చిన్న గ్లాస్ అయితే పోసాను నేను పాలు, కొంచెం తక్కువే పోసుంటా. మంచిగా అంతా కలిసేటట్టు కలుపుకొని, చూసారుగా ఎంత బాగా చిక్కగా మనకి చట్నీ లెక్క వస్తుంది అన్నమాట. దోశని మడతపెట్టి దాంట్లోకి డొప్పలాగా చేస్తే దాని నిండా తీసుకొని నోట్లో పెట్టుకుంటే ఇంక అప్పుడు ఉంటుంది, మహా బాగుంటుంది. ఎంత బాగుండాలో అంత బాగుంటుంది. టేస్ట్ చూస్తున్నా, స్వీటు సరిపోయిందో సరిపోలేదో చూద్దాం. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, మంచిగానే ఉంది, బాగుంది, అన్నీ సరిపోయినాయి. అదిగోండి అట్లా రావాలన్నమాట. ఇట్లా వస్తే బాగా మంచిగా వచ్చినట్టు లెక్క మనకి. అది బాగా ఎంత టేస్ట్గా ఉంటాయి అంటే, ఇట్లా చిన్నపిల్లలు అప్పుడు ఎక్కువ చేసేవాళ్ళు ఇట్లాగా. నేనైతే స్పూన్తో తినేదాన్ని, గిన్నెలో పెట్టుకొని నెయ్యి వేసుకొని స్పూన్తో ఇష్టంగా తినేదాన్ని. దోశ కన్నా ఇదే ఎక్కువ తినేదాన్ని, అంత బాగుంటుంది అనమాట. ఏం లేదండి, ఇంకంతా పాల తాయితల్లాగే ఉంటుంది. కాకపోతే పాల తాయితలకేమో తాయితలు తగులుతుంటుంది, దీనికేమో అట్లా తగలదు. అదిగోండి ఇంక గిన్నెలో ఆరిపోద్దులే అని చెప్పేసి గిన్నెలో తీసి ఉంచుకుంటున్నాను. ఇంకా దోశ కూడా పోసాను. దోశ కూడా సూపర్గా వచ్చేసింది. ఇనప పెనమేనండి, పాన్ అయితే కాదు. ఎక్కువ ఇనప పెనాల మీదే వేస్తా. దోశకు ఒకటి, చపాతీలకు ఒకటి, దీనికి దానికేముంటుంది. మళ్ళీ ఒకదాని మీద ఒకటి చేస్తే రావు దోశలు అని చెప్పేసి భయము. అందుకని చపాతీకి చపాతీ ఇది వేరుగా పెట్టుకున్నాను, దోశకి దోశ పెట్టుకున్నాను. దోశ చూడండి ఎంత చక్కగా వచ్చిందో, బాగా వచ్చింది కదా. నేను తర్వాత పోసుకొని 3 తింటా బాగానే గట్టిగా. ఇప్పుడు మీకు చూపించడానికి, టేస్ట్ ఎలా ఉందో చెప్పడానికి
మీరు చూస్తారని ఒకటి పోసుకున్నా. బాగా కాలుతుంది చూడండి. బాగా నిండా ఎక్కువ అద్దుకోవాలి దీనికి. ఎమ్మీ ఎమ్మీగా టేస్టీగా భలే అంటే భలే ఉంది. సూపర్. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు ఇలా చేసుకొని ట్రై చేయండి.